వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు. హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఇయర్ మా ఊరిలో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేశారు అనేది మీకు చూపిస్తాను చూడండి. అండ్ అలాగే మాకు ఎవ్రీ ఇయర్ రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైతే స్పాన్సర్స్ చేస్తారో వాళ్ళే ఇయర్ పీటల మీద కూర్చుంటున్నారండి. సో వాళ్ళ హౌస్ అనమాట ఇది. వాళ్ళ హౌస్ దగ్గర మార్నింగ్ టిఫిన్స్ అనమాట. సో చూడండి, లోపల హౌస్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళది. అండ్ అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శారీస్ అనేది గిఫ్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కాటన్ శారీస్ ఇలాగా ఇస్తున్నారండి. సో సమ్మర్ కాబట్టి అందరికీ యూజ్ అయ్యేలాగా కాటన్ శారీస్ ఇచ్చారనమాట. సో చెప్పాను కదండి, ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ స్పాన్సర్స్ అయితే వీళ్ళే అని. సో ఈ ఇయర్ వీళ్ళే పీటల మీద కూర్చుంటున్నారు కదా. అండ్ ఎప్పుడు బాగా చేస్తారు, బట్ ఈ ఇయర్ అయితే ఇంకా బాగా చేశారు కళ్యాణం. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ దగ్గరికి వెళ్తున్నామండి. సో వాళ్ళ హౌస్ అయితే చూడండి, మొత్తం ఇలా ఉంటుందన్నమాట బయట. సో టిఫిన్స్లో స్పెషల్స్ ఏంటి అంటే పెసరట్టు ఉప్మా, పానకం గారె అండ్ నార్మల్ గారెలు, ఇడ్లీ అండి. సో ఇంకా టీ తాగే వాళ్ళకి టీస్ ఉన్నాయి పక్కన. నెక్స్ట్ టిఫిన్ చేసేసి బయటకు వచ్చేసేటప్పుడు యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్స్ అందరికీ ఒక్కొక్కటి ఇస్తున్నారండి. సో మాది వచ్చేసి విలేజ్ అండి. సో మా విలేజ్కి ఈ హౌస్ వన్ ఆఫ్ ద స్పెషల్ హౌస్ అనమాట. సో ఇక బయటకైతే వచ్చేస్తున్నాము. ఇంక నెక్స్ట్ ఏంటంటే స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి. అండ్ అలాగే చూడండి, ఎవరి హ్యాండ్స్లో చూసినా కూడా శారీస్ బ్యాగ్స్ అనమాట. బాగుంది కదా. సో సీతారాముల వారి ఊరేగింపు అయితే మేళతాళాలతో కోలాటంతో చాలా ఎక్సలెంట్గా అయితే స్టార్ట్ అయిందండి. అంతేకాదండి, ఆంజనేయ స్వామి వారు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ మంచి యాక్టివ్గా అయితే ఉన్నారు. గోడలు ఎక్కేసి బాగా ఎంటర్టైన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి పానకం చలివిడి తీసుకెళ్లే కావిడి చూసారా, అది సిల్వర్తో ఉంది. అండ్ అలాగే బిందెలు కూడా సిల్వర్ అనమాట. ఈ ఊరేగింపులో తిరిగే వాళ్ళకి టోకెన్స్ ఇస్తారండి. అవి గుడి దగ్గర తర్వాత లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రా విన్నర్స్కి గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. బట్ మేము వెళ్ళే టైంకే ఊరేగింపు అయిపోయింది కాబట్టి ఆ ఇయర్ వ్లాగ్లో నేను చూపించలేకపోయాను. సో ఇయర్ అయితే ఊరేగింపు మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా ఊరేగింపు మొత్తం అయ్యే వరకు పల్పీ ఆరెంజ్ డ్రింక్ బాటిల్స్ అలాగే వాటర్ బాటిల్స్ ఇస్తానే ఉన్నారు. నెక్స్ట్ ఊరేగింపు అయితే అయిపోయింది. ఇక అందరూ గుడి దగ్గరికి అయితే వచ్చేసారండి. సో ఇప్పుడు పానకం అయితే ఇస్తున్నారు అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇద్దరు కూర్చున్నారు కదండి, వాళ్ళు అత్త కోడలు అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తారు. సీతారాముల వారి కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించి అయితే చెప్తారు. ఇంకా ఆడవాళ్ళందరికీ తలలో పెట్టుకోవడానికి పువ్వులు ఇచ్చారండి, కనకాంబరాలు. సో చూడండి, ఎవరి తలలో చూసినా కనకాంబరాలే కనిపిస్తున్నాయి కదా. ఇక ఎండలకి మా ఫేసెస్ అయితే బాగా డల్ అయిపోయినాయండి. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ విసనకర్రలు అయితే ఇస్తున్నారండి. సో లాస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ చూపించాను, బట్ లాస్ట్ ఇయర్లో లేనివి కొన్ని ఇయర్లో ఎక్స్ట్రా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారండి. అండ్ అలాగే మెహందీ పెడతారు. సో నేనైతే పెట్టించుకుంటున్నాను. సో అక్కడ కళ్యాణానికి వచ్చిన వాళ్ళే మెహందీ అయితే పెడతారు. సో చూడండి, మెహందీ అయితే ఇలా పెట్టారు. ఒక పక్కన కళ్యాణం అయితే చాలా చక్కగా జరుగుతుందండి. అండ్ అలాగే చూడండి, వాళ్ళు పూజ చేసే ఐటమ్స్ అన్నీ కూడా సిల్వర్ అనమాట. సో ఈ ఇయర్ సీతారాముల వారికి పాదాలు పెట్టుకోవడానికి పెద్ద వెండి పళ్ళెం కూడా ఇచ్చారండి వీళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఊరేగింపులో తిరిగే వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు. తర్వాత లక్కీ డ్రా ఉంటుందని చెప్పాను కదండి. సో లక్కీ డ్రాలో విన్నర్స్కి గిఫ్ట్స్ ఉంటాయి. సో ఆ కొన్ని గిఫ్ట్స్కి స్పాన్సర్స్ ఉంటారండి ఎవరికి వాళ్ళు. సో మా అక్క నేను కూడా ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు లక్కీ డ్రాలో విన్ అయిన ఆవిడకి మా అక్క గిఫ్ట్ ఇస్తుంది. నెక్స్ట్ నేను లక్కీ డ్రా తీస్తున్నాను. సో ఆ నెంబర్ ఏదైతే వచ్చిందో అది అక్కడ అనౌన్స్ చేస్తారు. ఆ పర్సన్ అక్కడ ఉంటేనే వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇస్తారండి, లేకపోతే ఇంకొక నెంబర్ అయితే చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు నేనైతే ఆ లక్కీ డ్రాలో విన్ అయిన ఆవిడకి గిఫ్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ అందరికీ ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారండి. చాకోబార్ అండ్ అలాగే కోన్ ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా గ్రేప్ జ్యూస్, కర్బూజా జ్యూస్ కూడా ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ పిల్లల్ని దేవునికి ఇచ్చి పాడుకుంటారనమాట. సో అదైతే చాలా బాగుంటుంది. సో ఇయర్ అయితే నాకు వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. లాస్ట్ ఇయర్ మీకు చాలా క్లియర్గా అయితే చూపించాను. అది చాలా బాగుంటుంది. ఇక కళ్యాణం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ అయ్యాయి.
నార్మల్గా టెంపుల్స్ దగ్గర భోజనాలు అంటే ఒక 2-3 ఐటమ్స్తో అలా సరిపెట్టేస్తారు. బట్ ఇక్కడ అలా ఉండదండి. క్వాలిటీ ఫుడ్ అండ్ అలాగే మన మ్యారేజెస్లో ఎలా అయితే వెరైటీస్ ఉంటాయో సేమ్ అలానే నీట్గా ఉంటుందన్నమాట. సో లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు భోజనాలు పెట్టడం అయితే జరిగిందండి. అండ్ అలాగే ఇందాక ఇచ్చిన ఐస్ క్రీమ్స్ కాకుండా భోజనాల దగ్గర మళ్ళీ ఐస్ క్రీమ్స్ అండ్ అలాగే కిళ్ళీలు కూడా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి అందరికీ. సో మీరే చూసారు కదా ఎంత బాగా చేశారు కళ్యాణం అనేది. సో ఈ విధంగా ఎక్కడైనా సీతారాముల వారి కళ్యాణం జరుగుద్దా అండి? అస్సలు జరగదు. అంత బాగా చేస్తారు మా ఊర్లో. నెక్స్ట్ ఇక మేము ఇంటికైతే వచ్చేసాము. అక్కడ ఇచ్చినవి ఇవే అనమాట మాకు శారీస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. సో అవి మీకు 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ శారీ చూద్దాము ఎలా ఉన్నాయి. కాటన్ శారీ అని చెప్పాను కదా మీకు. సో కాటన్ శారీ విత్ బ్లౌజ్ అనమాట. డిజైన్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి శారీ. సో చూడండి బాగుంది కదా. ఇక నెక్స్ట్ అక్కడ యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారన్నాను కదా, చాకో చిప్. సో ఇవన్నమాట. నెక్స్ట్ శారీ చూద్దాము. చూడండి ఈ శారీ డిజైన్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. మనకి ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారు అనగానే అదొక హ్యాపీ ఫీల్ ఉంటుంది కదండి. సో అలాగే అనిపించింది. మా మమ్మీకి చాలా కాటన్ శారీస్ ఉంటాయి, బట్ ఈ కాటన్ శారీస్ చూడగానే కొంచెం హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ అండి. ఫైనల్గా లాస్ట్ శారీ ఏంటి అనేది చూద్దాము. సో ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి. డిజైన్ అండ్ కలర్ కూడా బాగుంది కదా. సో ఇందులో కూడా సేమ్ యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ అనమాట. సో ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఇవేంటి అనేది కూడా చూద్దాము. ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ అనేవి స్పెషల్గా ఇస్తూ ఉంటారండి. సో ఈ ఇయర్ ఏమి ఇచ్చారంటే చూడండి స్టీల్ బాక్స్ ఇచ్చారు. సో దీనిపైన సీతారాముల వారి ఫోటో అండ్ అలాగే డేట్ మెన్షన్ చేసి కూడా ఇస్తారు. చూడండి బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమున్నాయంటే మనకు అక్కడ విసన్ కర్రలు ఇచ్చారన్నాం కదా. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఆ బ్యాగ్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. విసన్ కర్ర అండ్ అలాగే స్టీల్ బాక్స్ అండ్ బ్లౌజ్ పీస్. సో ఇవన్నమాట మాకు అక్కడ కళ్యాణం రోజు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. సో చూసారు కదా బాగున్నాయి కదండి. సో ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ మా మమ్మీ మా అక్క పాన్పు సేవకు కూడా వెళ్ళారండి తర్వాత. సో చూడండి ఇక్కడ బంతులాట అలాగా చాలా స్పెషల్గా అయితే చేశారు ఈ ఇయర్. సో పీటల మీద కూర్చున్న దంపతులు అయితే వీళ్ళేనండి. ఇక్కడ పాన్పు సేవకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ అలాగే ఒక పెద్ద సైజు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇస్తున్నారు. ఇంకా గుడి లోపల వచ్చేసి స్వామివారికి చాలా వెరైటీస్ స్వీట్స్ పెట్టారండి. సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అండ్ అందరూ కూడా స్వామివారి ఉయ్యాలైతే ఊపుతున్నారు. చూడండి ఉయ్యాలని చాలా బాగా డెకరేట్ చేశారు కదా. సో ఇప్పుడైతే మా మమ్మీ ఊపుతున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే మా అక్క కూడా ఉయ్యాల ఊపేసి బయటకు అయితే వచ్చేసారు. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఏమేమి పెట్టారంటే ఫ్రూట్ సలాడ్ పెట్టారండి. అండ్ అలాగే బొబ్బట్లు, కట్మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, సమోసా, వెజ్ రోల్ అండ్ అలాగే పల్పీ ఆరెంజ్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. సో పాన్పు సేవ అయిపోయింది కదండి. సో ఇంకా ఇంటికైతే వచ్చేసారు మా మమ్మీ మా అక్క. సో పాన్పు సేవలో మా మమ్మీ మా అక్కకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అనేది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ లడ్డు ఇచ్చారన్నాను కదా, డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇదేనన్నమాట. వావ్ చూడండి ఇది వచ్చేసి తిరుపతి లడ్డు లాగా ఉంది. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు లడ్డు అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేముంది అంటే ఇందులో కొబ్బరి బొండం ఒకటి ఇచ్చారండి. సో అలాగే గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే ఇది కూడా స్టీల్ బాక్స్ ఇచ్చారండి. అంటే కళ్యాణం రోజు ఇచ్చిన స్టీల్ బాక్స్లో హాఫ్ సైజ్ అనమాట ఇది. సో సేమ్ అలాగే ప్రింట్ చేయించి ఇచ్చారు. సో బాగుంది కదా. సో ఇక నెక్స్ట్ గిఫ్ట్ కూడా సేమ్ అన్నమాట. సేమ్ అదే స్టీల్ బాక్స్ అండ్ అలాగే కొబ్బరి బొండం. ఇంకా అందులో లడ్డు వచ్చేసి మేము వచ్చిన వెంటనే టేస్ట్ చూసానండి, చాలా బాగుంది అసలు. సో ఇవే అన్నమాట పాన్పు సేవకి వచ్చిన గిఫ్ట్స్. సో చూసారు కదా మా ఊర్లో శ్రీరామనవమి కళ్యాణం ఎలా చేశారు అనేది. బాగా చేశారు కదండి. సో మీ ఊర్లో ఎలా చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.